హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి కజ్జికాయలండి. వీటిని కొన్ని ప్లేస్లో కజ్జాకాయలు కూడా అంటారు, మేమైతే కజ్జికాయలు అంటాము. ఈ కజ్జికాయల్ని పిండితో చేసుకుంటారు, కొబ్బరితో చేసుకుంటారు, ఇంకా శనక్కాయలు వాటిని కలిపి కూడా చేసుకుంటారండి. నేను ఇక్కడ చూపించేది వచ్చేసి పప్పుల పిండితో చేసుకునే కజ్జికాయలండి. ఫస్ట్ ఎలా చేయాలో చూద్దామండి. మనం కజ్జికాయలు చేయడం కోసం పిండిని తడుపుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను మైదా అండ్ ఓలిగ రవ్వ తీసుకున్నాను. మొత్తం మైదా కూడా తీసుకోవచ్చు, లేకపోతే గోధుమ పిండి కూడా తీసుకుంటారండి, లేకపోతే ఓలిగ రవ్వతో ఒకటి కూడా చేస్తారు. ఇక్కడ మేమైతే ఓలిగ రవ్వ సగము మైదా సగం తీసుకున్నామండి. ఎందుకంటే అలా తీసుకోవడం వల్ల ఈ కజ్జికాయలు చాలా రోజులైనా కానీ రేక్ అనేది గట్టిగా కాకుండా స్మూత్గా ఉంటుందండి. కొన్ని రోజుల తర్వాత అవి గట్టిపడి తినడానికి బాగుండవు కదా. సో ఇలా అది సగం ఇది సగం వేసుకుంటే ఎన్ని రోజులైనా, దాదాపు ఒక 20 days అయినా కానీ ఈ రేకు అనేది గట్టి పడకుండా సాఫ్ట్గా ఉంటుందండి, తినడానికి బాగుంటుంది. ఇప్పుడు ఆ పిండిని ఎలా తడుపుకోవాలో చూద్దామండి. మనం ఓలిగ రవ్వని మైదాని బాగా మిక్స్ చేసిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా వాటర్ కలుపుకుంటూ మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. అలా సాఫ్ట్గా అయిన తర్వాత ఒక 1/2 hour వరకు అలాగే పెట్టుకోవాలండి, ఏదైనా క్లోజ్ చేసి. కజ్జికాయ లోపల స్టఫింగ్ కోసం ఇక్కడ పిండిని తయారు చేసుకోవాలండి. ఇక్కడ నేను వచ్చేసి 1 kg దాకా పప్పులు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బెల్లం అండి. బెల్లం అనేది 1/2 kg కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఇంకా మీకు బాగా స్వీట్ తినే వాళ్ళైతే 1 kg పప్పులకి 1 kg బెల్లమైనా తీసుకోవచ్చు. ఇంకొకటండి, ఇక్కడ బెల్లానికి బదులు మనం చక్కెర కూడా యూజ్ చేయొచ్చు, కానీ బెల్లం చాలా హెల్దీ కాబట్టి మేము బెల్లం తీసుకున్నాం. మాకు బెల్లం నచ్చదు అంటే చక్కెర కూడా తీసుకోవచ్చండి. సేమ్ చక్కెర కూడా అదే క్వాంటిటీ తీసుకోవచ్చు. మీరు స్వీట్ బాగా తింటే 1 kg పప్పులకి 1 kg దాకా చక్కెర తీసుకోవచ్చు. లేదు కొంచెం తక్కువ తింటామంటే 1 kg పప్పులకి 1/2 kg కంటే కొంచెం ఎక్కువ చక్కెర తీసుకొని రెండు బాగా మిక్సీ పట్టుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి మనం ఇందాక కలుపుకున్నాం కదా మైదా పిండి రవ్వ, ఆ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతగా ఉండలు తుంచుకోవాలండి. తుంచుకొని దానిని మనం చపాతీ ఎలాగా నొక్కుంటాము అలా నొక్కుకోవాలండి. ఈ నొక్కున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నా కదా, అది వచ్చేసి కజ్జికాయలు చేసేదండి. ఇప్పుడు ఈ కాలంలో ఇలాంటివన్నీ చేసేకి ఎవరికి రావు కదా. అప్పుడైతే మన వాళ్ళు వాళ్ళకైతే వచ్చేదండి. ఇప్పుడు ఇదైతే నాకు రాదు, మా అత్తకు రాదు, మా అమ్మకు కూడా రాదండి. అందుకని బయట నుంచి తెచ్చుకున్నాము. దీనిని వీడియోలో చూపించే విధంగా ఎలా చేస్తామో అలాగా దాని మీద రేకు అనేది వేసి అందులో మనం స్టఫింగ్ పెట్టి క్లోజ్ చేసుకోవాలండి. ఎడ్జెస్ బాగా ప్రెస్ చేస్తే అది మొత్తం బాగా అతుక్కుంటుందండి. ఎడ్జెస్ బాగా అతికించకపోతే అందులో ఉన్న పిండి మొత్తం మనం ఇవి ఆయిల్లో వేసినప్పుడు ఆ పిండి అనేది ఆయిల్లో కలిసిపోయి మొత్తం ఆయిల్ అంతా ఖరాబ్ అవుతుందండి. సో ఎడ్జెస్ అనేది బాగా ఒత్తుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఇలా చేసుకున్న తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టి స్టవ్ మీద ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేయాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఎన్నైతే మన ప్యాన్లో పడతాయో అన్ని కజ్జికాయలు 7 కానీ 8 కానీ ఒకసారి వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత తీసేస్తే అంతేనండి, చాలా సింపుల్గా ఈ కజ్జికాయలు అనేది తయారు చేసుకోవచ్చండి. ఎవరికైనా కజ్జికాయలు చేయడం రాకపోతే అలాంటిది మేము తెచ్చుకొని కజ్జికాయలు మేకర్ అనేది అంటే ఇస్తారండి, అలాంటివి తెచ్చుకొని కూడా చేయొచ్చు. అంతే ఫ్రెండ్స్, చాలా టేస్టీ అయిన కజ్జికాయలు రెడీ అయిపోయినాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.